సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపవద్దని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. తన కోసం ట్రాఫిక్ ను ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ను తీసుకెళ్లాలని సూచించారు. సాధారణ ట్రాఫిక్ లోకి తన కాన్వాయ్ను అనుమతించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో 2 పూర్తి చేసి ప్రజల అభిమానం సంపాదించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపవద్దని, తాను ప్రయాణించే మార్గంలో బందోబస్తును తగ్గించండి అధికారులను సూచించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించారన్న గవర్నర్ తమిళిసై ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులోనే పీల్చుకుంటుందని వివరించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రకటించిన అన్ని డిక్లరేషన్లు అమలు చేస్తామన్న గవర్నర్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు గవర్నర్ వివరించారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి సహా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. From the 10 years of repression in the recently concluded elections, their message is clear and loud. I appreciate the collective wisdom of the people. Telangana is breathing fresh air of freedom and liberty now. Telangana is liberated from autocratic rule and dictatorial tendencies. The people's verdict unequivocally stated that it would not tolerate any repression. This verdict became a cornerstone for civil rights and democratic rule. The iron barricades that divided the rulers from the people have been dismantled. I feel proud to say that the glass houses and the obstacles have been removed and the true people's governance has begun. Our governance is moving forward and taking steps in this direction. The Prajavani program is the first step in this direction for the entire country. The Telangana state was formed as per the aspirations of 4 crore people. The supreme sacrifices of the youth and the relentless struggle of students. My government is on the firm view that elected governments should govern keeping in view the sacrifices made by people and they should act. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి 4 విప్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, దోర్నాక రామచంద్ర నాయకులకు అవకాశం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడం, ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వడం, కౌంటర్ ఇచ్చే విధంగా పార్టీ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయనున్నారు ఈ విప్లు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటం, గవర్నర్ సందేశానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా పలువురు సభ్యులు ప్రసంగించనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల బలం కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉండటంతో ఈ విప్ల బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 3 దస్త్రాలపై తొలి సంతకం చేశారు. సుమారు 1050 కోట్లతో 5 ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపై తుమ్మల సంతకం చేశారు. రాష్ట్రంలోని 117 రైతు వేదికల్లో 4,07,00,000తో దశల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే దస్త్రానికి అంగీకారం తెలిపారు. సహకార శాఖ పరిధిలోని రాష్ట్ర, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణకి ఆమోదం తెలిపారు. ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన తుమ్మలకు పలువురు పార్టీ నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూంలో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. ఆయన యశోద ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయలుదేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో ప్రశాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రతను కుందించింది. ఇప్పటి వరకు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు Y కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. Y కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4+4 గన్మెన్లతో పాటు ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది.
కాన్వాయ్కు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. మాజీ మంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2+2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల చైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు మళ్లీ కరీంనగర్ ఎంపీగా టికెట్ ఇవ్వవద్దని ఆ పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. మరోసారి ఎంపీగా అవకాశం ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నాడని, కానీ ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని అధిష్టానానికి చెబుతున్నారు. ఈ మేరకు బండి సంజయ్ కి వ్యతిరేకంగా కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కేసీఆర్ పైన దూకుడుగా ముందుకు వెళ్లారు. అయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం మారడంతో కొంతకాలంగా ఆందోళనలో మొగ్గుతున్న వీఆర్ఏలకు ఆశలు చిగురిస్తున్నాయి. పాత రోజులు వస్తాయన్న ఆశతో ప్రభుత్వానికి తమ సమస్యలను పెట్టుకోవడానికి కదిలి వస్తున్నారు. నేనే పద్యంలో వారి సమస్యలు ఏమిటి, వాళ్ళు ఆశిస్తున్నది ఏమిటి అనేది అంశాలపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వం మారడంతో మరోసారి వీఆర్ఏలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ హయాంలో మాకు పాత అవకాశాలు వస్తాయని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. ఆ అవకాశాల కోసం మరోసారి ప్రభుత్వ పెద్దలని వరుసగా కలుస్తూ తమ సమస్యలను ఏకరువు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం సచివాలయానికి వచ్చిన వీఆర్ఏలు మన వద్ద ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు వీఆర్ఏలు గత ప్రభుత్వం హయాంలో రెవెన్యూ వ్యవస్థ పైన చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పులు పట్ల చాలా ఆరోపణలు వచ్చాయి. ధరణి వెబ్ పోర్టల్ వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కూడా రెవెన్యూ వ్యవస్థ మారాలి. రెవెన్యూ వ్యవస్థలో చాలా కొంతమంది పెద్దలకే రెవెన్యూ వ్యవస్థ అనుకూలంగా తయారు చేసుకున్నారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లాంటి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు? మీరు ఎవరెవరిని కలుస్తున్నారు? సరే, ఈరోజు నా పేరు యాకేష్ అండి. ఈరోజు మన ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమ సార్ని కలవడం జరిగింది. సార్, గత ప్రభుత్వము ఒక 20,550 మందికి ప్రమోషన్ ఇచ్చి పంపించారు సార్. అందులో ఎవరైతే డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రెవెన్యూ శాఖకు వెళ్ళడం జరిగింది సార్, ప్రమోట్ అయ్యారు. మిగతా వాళ్ళు 10th ఎబో, ఇంటర్ ఎబో, 10th బిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. చాలామంది లాస్ట్ స్కేల్ గ్రేడ్ అని మన ఈ లష్కర్ కానీ, హెల్పర్ కానీ, మిషన్ బగారా కానీ. అయితే మళ్ళీ మిమ్మల్ని రెవెన్యూలోకి తీసుకుంటే ప్రజలకు జరిగే లాభం ఏంది, ప్రభుత్వానికి జరిగే లాభం ఏంది? ప్రభుత్వానికి న్యాయం ఉంది సార్, ప్రజలకు న్యాయం ఉంది. ఎట్లా అంటే ఈ గ్రామ స్థాయిలో ఏదైనా జరగాలంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వీఆర్ఏ వాళ్ళే సార్. వీఆర్ఏ వాళ్ళు ఎవరికి ఇస్తారు? తహసీల్దార్లకు, ఆర్ఐలకు, వీఆర్ఓ వాళ్ళకు. వీఆర్ఏ లేనిది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు సార్. ఈ ఈ గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ల్యాండ్కు సంబంధించింది ఈ సర్వే నెంబర్ కావాలంటే ఈ సర్వే నెంబర్ ఎవరిది చెప్పాలంటే ఎవరు చెప్తారు సార్? వీఆర్ఏ వాళ్ళే చెప్తారు సార్. వీఆర్ఓ వాళ్ళకి తెలియదు ఆ విషయం. గౌరవ తహసీల్దార్లకు కూడా తెలియదు సార్. ఆ విషయం కూడా వీఆర్ఏ వాళ్ళే చెప్తారు సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ధరణి వెబ్ పోర్టల్ పైన కూడా కొత్త ప్రభుత్వం మార్పులు తీసుకొస్తామంటుంది. ఆ క్రమంలో మీరు కలుస్తున్న పెద్దలు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? గత 3 రోజుల నుండి మా రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు ఉండగా అందులో రిక్రూట్మెంట్ వాళ్ళు 3,000 మంది ఉన్నాము. ప్రతిమ వారసత్వ ఉద్యోగులము అందరము. గత ప్రభుత్వం మాకు కేసీఆర్ గారు 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు 18,000 వీఆర్ఏలల్లా 3,000 మందికి ఇచ్చిండు. ఒక్కొక్కరికి ఆ 61 సంవత్సరానికి 2 నెలలు తక్కువ ఉన్న వాళ్ళు, 3 నెలలు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా, నెల రోజులు 15 రోజులు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా సూపర్ మెమరీ పోస్టుల లెక్కన స్కేల్ ఇచ్చి ఒక 100 కిలోమీటర్ల దూరాన్నంగా 61 సంవత్సరానికి 2 నెలలు తక్కువ ఉన్న వాళ్ళకు స్కేల్ ఇచ్చి పంపడం జరిగింది. వాళ్ళను బస్సులల్లో చేతుల మీద పట్టుకొని పోయి అక్కడ కూర్చుండబెట్టుకొని వాళ్ళ వారసులమైన మేము గత 10 సంవత్సరాల నుండి అలా మా తనులాంటి ఒక ఉద్యోగం మేము చేస్తున్నాము. వాళ్ళ మంచాన పడు కారణంగా వాళ్ళను ఇప్పుడు తీసుకొని పోయి అక్కడ కుర్చీలో కూర్చుండబెట్టి మేము కేసీఆర్ ఇచ్చిన స్కేలు పోస్టులను మేము విధులు నిర్వహిస్తున్నాం. గత 4-5 నెలల నుండి చేస్తుంటే మాకు ఐడీలు లేవు, ఏం లేవు. మాకు ఆ స్కేల్ వద్దు.
అదే నౌకరీ వారసత్వం నుండి వచ్చే విఆర్ఏ నౌకరే మా తండ్రుల పేరు మీద నుండి వారసులకు కారుణ్య నియమాల కింద వారసులకు ఇవ్వాలి, ఆ గౌరవ వేతనమే మాకు ఇవ్వాలి, ఆ స్కేల్ వద్దు అని మేము దండం పెట్టుకుంటున్నాం. ఆ చెప్పిన ప్రకారం వాళ్ళకిట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, చనిపోయిన విఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు 4-5 నెలల నుంచి జీతాలకు లేకుండా మేము 4 నెలల నుంచి ఈ జీతాలు ఇవ్వలేదు. ప్లస్ అంతకుముందు ఒకసారి మేము 90-80 రోజులు సమ్మె చేసినాం సార్, ఆ శాలరీ గిట్ ఇవ్వలేదు సార్. మాకు తెలంగాణ ఇంక్రిమెంట్కి 30% మాకు రిజర్వ్ ఇంక్రిమెంట్ శాతం ఇస్తామని కల్పిస్తున్నారు సార్, అది గిట్ట మాకు ఇవ్వలేదు సార్. ఇది విఆర్ఏల సమస్య. చాలా రకాలుగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది, కానీ అవేవి నెరవేరకపోవడంతో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం అంటున్నారు. కాబట్టి ఎక్కడో దూర భారాలను వేసిన ఉద్యోగాల వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురై కూడా చనిపోయిన పరిస్థితిని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, వాళ్లకు ఎదురవుతున్న సమస్యల్ని తట్టుకోలేక అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ కొత్త ప్రభుత్వమైనా మా సమస్యలు తీరుస్తుందన్న ఒక ఆశాభావంతో వారైతే సచివాలయం వైపు వచ్చి మా మంత్రులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసినట్లు తెలుస్తూ ఉంది. అలాగే ప్రజాభవన్లో కూడా వారి సమస్యలను ఏకరువు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఫార్మాసిటీ రద్దు చేయడం రంగారెడ్డి జిల్లా వాసులకు పండగని ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్న ఆయన రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 అమలు చేస్తామన్న ఆయన మిగతా 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం అందులోనే మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో కల్వకుర్తి కూడా పార్ట్ ఆఫ్ కల్వకుర్తి మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో మా ముఖ్యమంత్రి గారు గతంలోనే పిసిసి అధ్యక్షునిగా చెప్పిండు, మేము వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తాం, ఫార్మాలో ఉండేటువంటి రైతుల బాగోగులను పట్టించుకొని వాళ్లకు న్యాయం చేస్తాం, నిర్బంధంగా జైళ్లల్లో పెట్టి భూములు అక్వైర్ చేసినారు. ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి ఇచ్చినటువంటి భూములను దౌర్జన్యంగా పోలీసులను పెట్టుకొని మా వాళ్ళను రైతులను జైళ్ళకు పంపి భూములను లాక్కున్నారు. 600 106 ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏదైతే మాట పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు చెప్పిండో ఆ మాటను ఈరోజు 100కి 100 అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటూ గతంలో బట్టి విక్రమార్క గారు కూడా నేనే తీసుకెళ్ళిన అక్కడ ఫార్మాసిటీ హౌస్లో ఆయన ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారిని సీతక్క గారిని తీసుకెళ్ళి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని ధర్నా చౌక్ అందుకు ఉపయోగపడుతుందని కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎన్టీఆర్ స్టేడియంను పోలీసులు అధికారులతో కలిసి పరిశీలించారు. సిపిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని చూసేందుకు ఇక్కడికి వచ్చానని ఆయన వివరించారు. గతంలో ధర్నా చౌక్ విషయంలో కోర్టులో కేసు వేశారని, ఆ అంశం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందని ఆయన అన్నారు. ప్రజలు ఏదైనా నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతితో వారి ధర్నాలు నిర్వహించుకోవచ్చని ఆయన సూచించారు. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసనలు తెలుపవచ్చునని కొత్తకోట శ్రీనివాస్ తెలిపారు. వచ్చే పిటిషనర్స్కి వాళ్ళకి మనం తొందరగా వాళ్ళకి పొద్దు నుంచే వెయిట్ చేస్తూ ఉంటాం. ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయించకుండా కాస్త ఎర్లీగా పిటిషన్ డిస్పోజల్ అనేది ఆఫీసర్స్ పంపి ఎక్కువ టేబుల్స్ పెట్టి కౌంటర్స్ ఆ పిటిషన్స్ ఫిర్యాదులు స్వీకరించి దాన్ని వాళ్ళు నమోదు చేసుకుని ఫిర్యాదు స్వీకరించగానే సమస్య పరిష్కారం కాదు తెలుసు. తర్వాత 1-10 రోజులు ఆ సమస్యను బట్టి దాని తీవ్రత బట్టి దాని స్వభావాన్ని బట్టి తర్వాత తెలియజెప్తారు. ఆ సిస్టమ్ పెడితే 10:30-11 అంటే ట్రాఫిక్ పెరిగి పీక్ అవర్ సమీపించే టైంకి మోస్ట్ ఆఫ్ ద పిటిషన్స్ డిస్పోజల్ అవుతాయని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఇవాళ జరిగినట్టుగా స్పిల్ ఓవర్ అనేది రోడ్డు మీద వరకు వచ్చింది నాకు తెలుసు. నేను కూడా వచ్చాను, ఐ వాజ్ ఆల్సో దేర్ క్లియరింగ్ ట్రాఫిక్. అది ఆ చర్యలు తీసుకుంటాం. సో అవసరమైతే దాన్ని అక్కడ బ్యారికేడ్స్ కానీ మొబైల్ బ్యారికేడ్స్ పెట్టడం, క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం చేస్తాం. లోపల ఏదైతే ప్రజాభవనం లోపల ఎంతమంది వెళ్ళగలరుతో అంతమందిని అక్కడ తీసుకెళ్తే రోడ్డు మీద
స్పిల్ ఓవర్ తగ్గుతుంది అనేది ఒక సూచన కూడా చేసింది. సో లోపల తక్కువ మందిని పెట్టి బయట ఎక్కువ మందిని ఉంచకుండా ఎంతమంది వీలైతే అంతమంది తీసుకుంటారు. తర్వాత సత్వరంగా ఫిర్యాదులు స్వీకరిస్తూ వారికి రిసీట్స్ ఇవ్వడం అన్నీ చేస్తే 10:10 కల్లా మోస్ట్ ఆఫ్ ది రష్ విల్ బి గాన్ అండ్ పీక్ అవర్కి ట్రాఫిక్ పీక్ అవర్కి. థ్యాంక్ యూ సార్. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లుగా ఉందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు. గవర్నర్ గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది ఓసారి సమీక్షించుకోవాలని సూచించారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఉందని, కానీ జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఎన్నో అవార్డులు అందుకున్న విషయం గవర్నర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము, ఇది ఒక రికార్డ్. 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు ప్రభారీలు తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు బీజేపీ క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో సమానంగా పోరాటం ఉంటుందన్నారు. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందని, లోక్సభ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలన్నారు. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం, దీనికోసము జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 5 రాష్ట్రాలలో కొంత ఆ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో సెకండ్ ఫేజ్లో మనం మొదలు పెడుతున్నాం. రేపటి నుంచి కార్యక్రమం మొదలు పెడతాం. అందులో భారత ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఉన్నాయి, పార్టీ తరఫున కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీ తరఫున చేసేటువంటి కార్యక్రమాలు, భారత ప్రభుత్వం తరఫున చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా దేశంలో చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మధ్య తీసుకుపోవడం, అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇంకా మరి సాచురేషన్ పాయింట్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు గ్యాస్ సిలిండర్ కావాలనుకున్నటువంటి ప్రతి కుటుంబానికి లేదు అనకుండా ఈరోజు ఇవ్వాల్సినటువంటి అవసరం. అదేవిధంగా మరి భారత ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకున్నా కూడా
అన్ని పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడము, వాటికి బ్యాంకులతో లింకప్ చేసి వాళ్ళకు రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా లేదు అనుకుండా ఏ గ్రామంలో 10 మంది కలిసిన మహిళలు వాళ్ళకు విధిగా బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్కు ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ దరఖాస్తు చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం లేదనకుండా ఇవ్వాలని ప్రధానమంత్రి గారు లక్ష్యంగా పెట్టింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చలో ఢిల్లీలో మహాధర్నా చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ మేరకు ఓయూలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి 9 ఏళ్లు అయినా ఇప్పటికీ చేయలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కొరకు 30వ తేదీన చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలకు ఆయన పిలుపునిచ్చారు. కోసం 30 సంవత్సరాల పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 21న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలకు పిలుపునిస్తున్నా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము వర్గీకరణ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒకవేళ వర్గీకరణ చేయకపోతే బీజేపీ ఎంపీలు కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై వంగపల్లి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కరువై ఇబ్బందులకు గురవుతున్నారని బీఎంఎస్ జాతీయ నాయకులు అల్లూరి రవిశంకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన పథకంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బీఎంఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ టాక్సీ డ్రైవర్ యూనియన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై పునరాలోచించాలని, ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని అల్లూరి రవిశంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల ఉపాధిని కాపాడాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు ఏర్పడి నష్టాల పట్ల స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్థికంగా ఉపాధి దెబ్బ పడి వీళ్ళు వ్యాపారం లేక ఇండల్లో పస్తులు ఉండేటువంటి పరిస్థితి నిర్మాణం అయింది. తద్వారా ఆటో డ్రైవర్ల ఇళ్లలో ఉండేటువంటి మహిళలు ఈరోజు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటిది వాస్తవం. ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. మొత్తము తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో ఆ యొక్క కేంద్రాల నుంచి 10 నుంచి 15 గ్రామాలకు ఉదయం లేస్తే రాత్రి వరకు కూలీల దగ్గర నుంచి మొదలు పెడితే, ఉద్యోగుల నుంచి మొదలు పెడితే, మహిళలు బయట ఊళ్ళు వెళ్ళాలన్నా, పండగలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఊళ్ళ నుంచి పట్టణానికి వచ్చి ఏదైనా కొనుక్కోవాలన్నా, లేకపోతే వైద్యశాలలకు వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా కూడా 70% మంది మహిళలు ఆటో ఎక్కి వాళ్ళ గమ్యాలకు చేరుకుని, వాళ్ళ యొక్క పనులు చేరుకుని తిరిగి ఇళ్ళకి చేరుకుంటారు. ఈరోజు ఆటో డ్రైవర్లకి ఉపాధి దెబ్బతీయటం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగింది ఏంటి అనేటువంటి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ కీలక పాత్ర పోషించిందని విధాత వ్యవస్థాపకుడు రాజ్ జనగాం తెలిపారు. ఒక అభ్యర్థి 50,000 ఓట్లతో అపూర్వ విజయం సాధించడంలో ముఖ్య భూమికను వహించామన్నారు. ఖచ్చితమైన బూత్ స్థాయి ఫలితాలను అందించడమే కాకుండా తక్కువ వ్యయంతో వినూత్న ప్రచారాలను నిర్వహించగలిగామని తెలిపారు. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేయడంతో తమ సంస్థ విజయం సాధించిందన్నారు. సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. తమ క్లయింట్లకు ఎన్నికల్లో తక్కువ ఖర్చుతోనే విజయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమ క్లయింట్లకు సమగ్ర విజయాలను అందించాలనేది సంస్థ ప్రాథమిక సూత్రమని అన్నారు. అనుభవజ్ఞులైన అత్యంత ప్రతిభావంతులైన వారి టీంలో పనిచేస్తున్నారన్నారు. రిపోర్టింగ్ వాళ్ళకి
ఏమవుతుందో ఆన్ గ్రౌండ్లో రీసెర్చ్ చేసి కంటెంట్ చేసి దాన్ని ఒక నేరేటివ్ వాళ్ళకు ప్రజల దాకా తీసుకెళ్ళటము. దెన్ మనము ఫీల్డ్లో స్టాఫ్ని పెట్టి వాళ్ళ క్యాడర్ తోటి కలిసి ఆ రిజల్ట్స్ తీసుకురావటము, ఓటర్స్ తోటి కనెక్షన్ పెంచటము, లోకల్గా మేనిఫెస్టో తయారు చేయటము, లోకల్గా క్యాడర్ మధ్యలో ఏమవుతుంది, ఆపోజిషన్ మధ్యలో ఏమవుతుంది అనేది కొంచెం ఇంటెలిజెన్స్ టీమ్ని నడిపి ఇంటెలిజెన్స్ వాళ్ళ దాకా తీసుకురావటము. లాస్ట్కి వచ్చి ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం. పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవాళ రేపు చాలామంది యంగ్ పిల్లలకు తెలియదు. అటువంటప్పుడు పోలింగ్ ఏజెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వటము, పోలింగ్ బూత్ నాడు ఎట్లా అవుతుంది, మొబిలైజేషన్ ఎట్లా అవుతుంది, క్యాంపెయిన్స్ ఏం చేయాలి మన నియోజకవర్గంలో, మన పార్టీకి అనుకూలంగా మనం మొత్తం ఓటర్స్కి ఏం వాళ్ళు చూస్తున్నారో అది డెలివర్ చేయగలిగే క్యాంపెయిన్స్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది మా ఇంపార్టెంట్. నోరూరించిన ఆహారోత్సవ తాయ్ రుచి సుగంధ ద్రవ్యాలు, మూలికల ఆకర్షణీయమైన సారాంశాన్ని స్థానిక రుచికరమైన వంటకాలతో మిళితం చేశారు. ఈ కొత్త మెనూను సోమాజిగూడలోని మెర్క్యూర్లో హోటల్లో ప్రారంభించారు. గ్రిల్, డీమ్సము, స్టాటర్ల సమ్మేళనంతో భోజన ప్రియుల అభిరుచికి అనుగుణంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రుచికరమైన థాయ్ వంటకాలతో పాటు హైదరాబాదీ హలీం, సుగంధ బిర్యానీ ఇక్కడ ఉన్నట్లు హోటల్ జనరల్ మేనేజర్ పరాక్ష తెలిపారు. మెను కొత్త భోజన అనుభవాన్ని అందించడానికి రూపొందించారు. ఈ సందర్భంగా మెర్క్యూరీ హైదరాబాద్ కేసీపీ జనరల్ మేనేజర్ పరాక్ష మాట్లాడుతూ గ్రిల్స్, డిమ్సమ్లు, స్థానిక స్టాటర్ల సమ్మేళనంతో సహా అనేక రకాల ఎంపిక చేసి పసందైన రుచులను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈరోజు మనము టెర్రస్ రెస్టారెంట్ మెన్యూ రీలాంచ్ చేస్తున్నాము. ఈ మెన్యూ రీలాంచ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ స్మాల్ ప్లేట్స్ అండ్ బిగ్ ప్లేట్స్ అనమాట. నార్మల్గా మనం ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే మనం ఒక పోర్షన్ ఏదైనా స్టార్టర్ ఆర్డర్ చేస్తే ఇద్దరు వచ్చి అది వేస్ట్ అయిపోతుంది లేదా చల్లగా అయిపోతుంది. సో దాని బదులు మేము ఏం చేసామంటే స్మాల్ ప్లేట్స్ అనేది ఒక ఇద్దరు తినేటట్టుగా స్మాల్ ప్లేట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రైస్ కూడా దానికి తగ్గట్టు పెట్టామన్నమాట. దానివల్ల ఎవరైతే గెస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఒక వెరైటీ బదులు అదే ప్రైస్కి 2 వెరైటీలు టేస్ట్ చేయడానికి బాగుంటుంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. దాంతోపాటు మేము థాయ్ క్యూజిన్ అండ్ ఆల్సో లోకల్ క్యూజిన్ యాడ్ చేసి కొత్త మెన్యూ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాము.